హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో చిన్న ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే నిన్న పూజ చేసుకొని వచ్చాం కదా. ఈరోజు మా అత్తమ్మ వాళ్ళకి మా డాడీ బట్టలు పెడుతున్నారనమాట. మా డాడీకి 5 మెంబర్స్ సిస్టర్స్. వీళ్ళందరూ మా డాడీ వాళ్ళ సిస్టర్స్ అనమాట. వీళ్ళందరికీ ఇప్పుడు మా డాడీ బట్టలు పెడుతున్నారు. ఇంకా లంచ్ చేపిచ్చేసి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ ఉంటాయి. మా డాడీ రాఖీ అప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ పండగలకి కానీ మా అత్తమ్మ వాళ్ళకి పిలిపించి ఇలా బట్టలు పెట్టి ఇంకా వాళ్ళకి ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు మా అత్తమ్మ వాళ్ళకి. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరు కలిసాము, చాలా హ్యాపీగా ఉంది. మా బాబాయ్ మామలు అత్తలు ఇంకా మా ఫ్యామిలీలో మా అక్క చెల్లెలు బావలు అందరం కలిసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూడండి మా అత్తమ్మ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఎలా ఉందో, మంచిగా రెడీ అయి వచ్చారు. చూడండి 5 అక్క చెల్లెలు. ఈమె కూడా మాకు అత్తనే అవుతుంది, ఇంటి పక్కన ఉంటుంది ఆమె. ఇప్పుడు వీళ్ళందరికీ బట్టలు పెడుతున్నారు మా అన్నయ్య వదిన. మా అత్తమ్మ వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఎంత బాగుందో కదా, జిగిల్ జిగిల్ మెరిసిపోతుంది. వాళ్ళు ఓన్గా రెడీ చేసుకుంటారు ఆ డ్రెస్ని. చూడండి ఎంత బాగుందో, మెరిసిపోతుంది నీట్గా, చాలా బాగుంది కలర్. ఇది ఎలా కూర్చోబెట్టానంటే ఒకరి తర్వాత ఒకరు, ఫస్ట్ పెద్దవాళ్ళు, తర్వాత చిన్నవాళ్ళు, తర్వాత అలా వరుసగా కూర్చోపెట్టాను. మీరందరూ యూట్యూబ్లో పడతారు అనేసి చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. యూట్యూబ్ కోసం మా ఇల్లంతా సర్దుకొని చూపించలేను. న్యాచురల్గా ఎలా ఉందో మా ఇల్లు అలా చూపిస్తున్నాను మీకు. ఇల్లంతా ఫుల్ అయిపోయారనమాట, చుట్టాలు కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు అందరూ. మీకు మా అత్తమ్మ వాళ్ళు వేసుకున్న డ్రెస్ నచ్చినట్లయితే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను ఆ డ్రెస్ మీకు చేపించి ఇస్తాను. ఆ డ్రెస్ ఒక డ్రెస్ 30,000 దాకా ఉంటుంది అనమాట. మొత్తం చున్నీ, బ్లౌజ్, కింద లెహెంగా, మొత్తం టోటల్ డ్రెస్ 30,000 దాకా అవుతుంది ఒక్కొక్క డ్రెస్ చేయాలంటే. ఇలా మనం ప్లెయిన్ శారీ మీద కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. డ్రెస్సెస్ పైన కానీ, శారీ పైన కానీ, బ్లౌజ్ పైన కానీ మనకు నచ్చిన విధంగా మనం ఇలా మిర్రర్స్ తోటి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మా అత్తమ్మ వాళ్ళు 5 మెంబర్స్, మేము 5 మెంబర్స్, మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా 5 మెంబర్స్ అన్నమాట. ఎంత బాగుంటుందో కదా ఇలా, మిరాకిల్. మా డాడీ వాళ్ళు బ్రదర్స్ అందరూ 4 మెంబర్స్, మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా 4 మెంబర్స్. మాకు మా అన్నయ్య ఒక్కడే, ఈ అన్నయ్య ఒక్కడే. ఇప్పుడు వీళ్ళకి మేము డ్రెస్సెస్ ఇస్తున్నాం కదా, ఆ డ్రెస్సెస్ అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అలా ఇచ్చాము. తర్వాత వాళ్ళకు నచ్చితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. రాఖీ అప్పుడు కూడా మా డాడీ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు మా అత్తమ్మ వాళ్ళకి గిఫ్ట్గా. వాళ్ళు చాలా లక్కీ అన్నమాట. మేము కూడా చాలా లక్కీ. మా అన్నయ్య కూడా మాకు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాడు. ఇంకా రాఖీ అప్పుడు మనీ ఇస్తుంటాడు. ఇంకా మేమందరము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాము. చూడండి మొత్తానికి డ్రెస్సెస్ అయితే ఇచ్చేసాము. మా డాడీ వాళ్ళు కూడా ఇస్తున్నారు. మా అత్తమ్మ వాళ్ళు అయితే మొత్తానికి చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు, మంచి అన్నయ్య దొరికినందుకు. ఇలా అప్పుడప్పుడు జరుపుతూ ఉంటే వాళ్ళకు హ్యాపీనెస్, మనకి హ్యాపీనెస్. మా అన్నయ్య ఉన్నాడని వాళ్ళకు భరోసా ఉంటుంది,
ఇంకా సిస్టర్స్కి నేను ఇస్తున్నానని మా డాడీ వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసాక ఇంకా వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటున్నారు మా డాడీ వాళ్ళది. మా అత్తమ్మ ఏడుస్తుంది. మా నాన్నమ్మని చూపిస్తే చూడండి, మా తాత లేడు, చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. 90 ఇయర్స్ అబోవ్ ఉంది మా నాన్నమ్మకి, ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఆమె పని ఆమెనే చేసుకుంటుంది. జొన్న రొట్టెలు బాగా తింటుంది మా నాన్నమ్మ, అందుకనే ఇంత స్ట్రాంగ్గా ఉందేమో. ఇంకా వీళ్ళందరూ మా మామ వాళ్ళు, ఈయన మా బాబాయ్. ఇప్పుడు మా డాడీ వాళ్ళతో ఈ అత్తమ్మ వాళ్ళని గ్రూప్ ఫోటో దింపడానికి నిల్చోపెట్టాను. మా అత్తమ్మని అది వేరే చున్నీ వేసుకొని రమ్మంటే వద్దంట, ఆమెకు అదే నచ్చిందంట. 5గురు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో, ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నారో చూడండి. ఈ ఎల్లో చున్నీ వేసుకున్న ఆమె చిన్నత్తమ్మ, ఈ బ్లూ ఆమె పెద్దత్తమ్మ, ఇప్పుడు బ్లాక్ చున్నీ వేసుకున్న ఆమె అందరికంటే పెద్ద అత్తమ్మ. మా అత్తమ్మ వాళ్ళని ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ అలా నేను సెట్ చేసి నిల్చోపెడుతున్నాను. మా అత్తమ్మ వాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా ఫోటో దింపాలి వాళ్ళకి. మా అమ్మ ఓపికకి చాలా దండం పెట్టాలి, ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి మంచిగా మర్యాద చేసి పంపిస్తుంది. మా డాడీ అందరికంటే పెద్ద అన్నమాట. మా డాడీ వాళ్ళ సిస్టర్ల కోసం ఏమైనా చేయగలడు అన్నమాట. వాళ్ళ బాధలు ఏమన్నా ఉంటే మా డాడీకి వచ్చి చెప్తారు. మా డాడీ ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు. ఇలాంటి మంచి అన్నయ్య ఎక్కడ దొరకడు కదా. మీ కూడా అలాంటి అన్నయ్య ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈయన మా తాత, మా ఓన్ తాత వాళ్ళ బ్రదర్. ఈమె మా నానమ్మ. స్పెట్స్ పెట్టుకున్న ఆయన మా బాబాయ్, మా మామ, ఇంకో మామ. ఇంకా ప్రోగ్రాం అంతా అయిపోయాక మా డాడీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీని పట్టుకొని ఏడుస్తున్నారు. మా మమ్మీని పట్టుకొని ఏడుస్తుంటే అందరూ ఏడుస్తున్నారు ఇంట్లో. చాలా బాధగా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారు అందరూ. అందులో నేను కూడా ఏడుస్తున్నా. మా అక్క, మా వదిన అందరు ఏడుస్తున్నారు. ప్రోగ్రాం అంతా అయిపోయాక లాస్ట్లో ఇలా డ్యాన్స్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు అందరూ. మా అత్తమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, ఇంకా మా నానమ్మ అందరూ కలిసి. వాళ్ళతో నేను కూడా డ్యాన్స్ చేస్తున్నా చూడండి. నేను ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు, యూట్యూబ్ కోసమే నేను ఏదేదో ట్రై చేస్తున్నా డ్యాన్స్. నాకు రాదు డ్యాన్స్ చేయడం. ఇంకా మేమందరం ఇలా కలిస్తే కంపల్సరీ ఇలా ప్రోగ్రామ్ జరుపుకుంటూ మంచిగా హ్యాపీగా ఇలా డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాము. మా ఫ్యామిలీలో అందరం మంచిగా డీజే సాంగ్స్ వేసుకొని డ్యాన్స్ చేసుకుంటున్నారు అందరూ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దుంకుతున్నారు. ఒక పక్కన ఆడవాళ్ళందరూ చేస్తున్నారు, ఇంకో పక్కన మా మామ వాళ్ళు, బావ వాళ్ళు, ఇంకా మా తాత వాళ్ళందరూ చేస్తున్నారు చూడండి. మంచిగా తాగారు అందరూ. ఒక 2-3 పెగ్గులు వేసుకొని మంచిగా డ్యాన్స్ చేసుకుంటున్నారు అందరూ. ఇలా అందరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే మైండ్ రిలాక్స్ అవుతుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఉంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి.
బాయ్ ఫ్రెండ్స్.